సూపర్ కింగ్స్ మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. చెన్నై ఈ సీజన్లో 10వ ఓటమిని చవిచూసి 2022లో తన పేరిటి ఉన్న చెత్త రికార్డును సమన్ చేసింది. 2022లోనూ సీఎస్కే 10 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. అలాగే 2012, 2020లో 8 మ్యాచ్ల్లో ఓడింది. నిజానికి ఈ సీజన్లో చెన్నై జట్టుకు ఏదీ కలిసి రాలేదు. కీలక ఆటగాళ్లు ఎవరూ కూడా రాణించలేదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరం అవడంతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ధోని ఆయన టీం ఫేట్ ను మారుస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ధోని మ్యాజిక్ కూడా వర్కౌట్ కాలేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన చెన్నై కేవలం 3 గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్ల్లో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. చెన్నై 13 మ్యాచ్ల్లో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరొక మ్యాచ్ మిగిలి ఉంది. రన్ రేట్లో సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ కంటే వెనుకబడి ఉంది. అందుకే సీఎస్కే చివరి మ్యాచ్లో గెలిచినా పాయింట్ల పట్టికలో 10వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ ను అధిగమించాలంటే చెన్నై జట్టుకు భారీ విజయం అవసరం. సీఎస్కే తన చివరి మ్యాచ్లో మే 25న నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ జట్టుతో తలపడనుంది. గుజరాత్ టైటన్స్ జట్టుతో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే కనీసం 107 పరుగుల తేడాతో గెలవాలి. దీనికోసం గుజరాత్ జట్టును 93 పరుగులకి అవుట్ చేయాల్సి ఉంటుంది. గుజరాత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. గుజరాత్ 180 పరుగులు చేస్తే రాజస్థాన్ కంటే మెరుగైన నికర రన్ రేట్ సాధించాలంటే సీఎస్కే 8వ ఓవర్ వరకే లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెన్నై ఫామ్ చూస్తే ఇవేమీ జరిగే ఛాన్స్ లేదు. దీంతో పాయింట్ల పట్టికలో సీఎస్కేకు లాస్ట్ ప్లేస్ ఖాయమని చెప్పవచ్చు.